ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరువునికి, తృణమాత్రుడగు నరువునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను భూములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచునా? దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చదువుకున్న వాక్య భాగం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. కానీ భయం చేత వణుకుతున్న నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం మాత్రం మాటకి చదవటం మాత్రం మంచిది. దీనిని పూర్తిగా నమ్ముదాం, దీనిని ఆహారంగా తిందాం. అలాగే ఇంకా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో అతడు కేవలం మనిషి అన్న విషయం మర్చిపోకు. అదే సమయంలో నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేసిన వాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడని మనము మరిచిపోకూడదు. ఆయన నిన్ను ఈ భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అంతులేని ఆ దేవుని ఆదరణ ముందు మానవుడు నీకు తలపెట్టాలనుకున్న ప్రమాదం ఏపాటిది? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? అది దేవుని హస్తాలలోకి వెళ్ళిపోయింది. ఆ క్రోధం చూపేవారు ఏదో క్షణంలో హఠాత్తుగా చనిపోయేవారు కదా. అతని నాశన రంధ్రంలోంచి ఊపిరి బయటికి పోయిన వెంటనే అతని క్రోధం అంతమైపోతుంది కదా. అలాంటప్పుడు అతనికి మనం భయపడేదేంటి? అతడు కూడా మనలాంటి శక్తిహీనుడే. ఒక సాధారణమైన మట్టి మనిషికి భయపడడం వల్ల మనం అతన్ని దేవుని స్థానంలో కూర్చోబెట్టి నిజమైన దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డ, అలా చేయవద్దు. ఒక వ్యక్తిని మనం విపరీతంగా అభిమానించి వ్యక్తి పూజ చేయటం ఎలాంటిదో, ఒక వ్యక్తికి విపరీతంగా భయపడడం కూడా అలాంటిదే. మనం మనిషిని మనిషిగా, దేవుణ్ణి దేవునిగా చూద్దాం. అప్పుడు ఎవరికీ భయపడకుండా మన పని మనము ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోగలం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మా పక్షాన ఉండే దేవుడు అని మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా, ప్రియుడా మీకు వందనాలు. మేము వేటికి భయపడకుండా మీకు భయపడేవారిగా ఉండి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనకు పాత్రులగుటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి.
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.